ఓకే. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రావు. నేను క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్ సైటెక్స్ నుంచి ఈరోజు మహబూబ్ నగర్కు రావడం జరిగింది. ఈరోజు నేను మీ ముందు అందరికీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆరోగ్య సమస్య గురించి మీ ముందు మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఆ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఒక సమస్య ఇప్పుడు చాపు కింద నీరులాగా చాలా వేగంగా చాలా ఎక్కువ మందికి ఈ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు దీనికి. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా తయారైంది. సో ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ వచ్చిన ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరైతే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుందో, అదే మాదిరి ఉదరకాయం ఎక్కువగా ఉంటుందో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటారు, దాంతోపాటు పొగాకు రిలేటెడ్ వస్తువులు వాడడం అంటే ఇతర ధూమపానం చేయడం కానీ దాన్ని సేవించడం కానీ ఇవి చేసే వ్యక్తులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే ముఖ్య లక్షణాలు ఏంటంటే నడిచేటప్పుడు పిక్క కండరాలు తొడ కండరాలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల నడవలేకుండా ఉంటారు. పాదాలు చల్లబడిపోవడం, విపరీతమైన నొప్పి రావడము, దానివల్ల వారు ప్రాణం తీసేసుకోవాలి అని అనిపించేంత నొప్పి వారికి జరగడము, అదే మాదిరి కాళ్ళలో మారకుండా పుండు అయితే గ్యాంగ్రీన్గా మారడం, కుళ్ళిపోయి చెడు ద్రవాలు బయటికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ అలాంటి వాస్కులర్ సర్జన్ దగ్గరకు వస్తే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే సమస్య ఉందనేది గుర్తించి దానికి తగినట్టు ఒక సిటీ స్కాన్ చేయించి ఎక్కడెక్కడ కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయో చూసుకుని దానికి తగిన విధంగా ఎలాగైతే మనం హార్ట్ బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్ స్టంట్ మనం పెడతామో, అదే మాదిరి కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్త సరఫరా పెంచడానికి మనం కాళ్ళలో బైపాస్ సర్జరీ చేస్తూ అదే మాదిరి బెలూన్ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేసి ఆ రక్త సరఫరా పెంచి తద్వారా వారి కాలుని వారి ప్రాణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు, షుగర్ పేషెంట్ చిన్నప్పుడు ఉంటాయి, వేలు తీసేశారు, దాని తర్వాత కాలు తీసేసే వరకు వెళ్ళింది, ప్రాణం పోయే పరిస్థితి వరకు వెళ్ళిందని వింటారు. సో ఇండియాలో ఏంటంటే చాలామంది సింగిల్ బ్రెడ్ అడల్ట్స్ కాబట్టి ఇంట్లో వాళ్ళ పెద్ద దిక్కు ఎవరికి ఇలా కాలు తీసేసి అంత పరిస్థితికి వెళ్ళినట్టుంది వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద వస్తుంది. నెవరాల నుంచి కూడా మాకు పెద్దలు ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి రావడం వల్ల వారు ఒకసారి మాకు ఇలాంటి వైద్యాలు తెలియక మేము చాలా అంటే పాదంలో అన్ని వేళ్ళు అలాంటివి తీయాల్సిన పరిస్థితి 40,000 పేషెంట్స్ వచ్చాయి. వాళ్ళు మాకు రెగ్యులర్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దీని నుంచి మాకు ఎక్కువ అవేర్నెస్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యాధి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఒకటి షుగర్ ప్రాపర్గా కంట్రోల్లో చేసుకోవాలి. అదే మాదిరి వారికి ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటివి కూడా రెగ్యులర్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ ఎక్కువగా గెయిన్ కాకుండా ఉదరకాయం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనది పొగాకు రిలేటెడ్ వస్తువులు ఏది వాళ్ళు టచ్ చేయకూడదు. ఎలాగైతే మనకు స్మోకింగ్ మనకు టొబాకో చూయింగ్ ఉంటుందో లేదా గుట్కాలు ఉంటాయి, ఇలాంటివి అసలు సేవించకూడదు. ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు సార్. దీన్ని అంటే వచ్చింది ఈ వ్యాధి అన్నది ఎట్లా సిమ్టమ్ ఉంటుంది సార్ యూజువల్గా చెప్పాలి అంటే చెప్పాను కదా, ఫస్ట్ మనకు తెలిసి ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే నడిచేటప్పుడు పిక్క కండరాలు తొడ కండరాలు బాగా పట్టుకొని ఆ నొప్పి వల్ల మనిషి నడవలేనంత స్థితికి వెళ్ళిపోతాడు. అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే భరించలేని పాదాల్లో రావడం, కాళ్ళు చల్లబడిపోవడం ఇలాంటివి ఉంటాయి. ఇంకొంతమందికి ఇంకా ఎక్సెంట్గా వెళ్తే గ్యాంగ్రీన్గా మారి ఏళ్ళు నల్లబడిపోవడం, కుళ్ళిపోవడం, వాసన రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి వస్తున్నాయి అని తెలిసినప్పుడు మాత్రం ఇమీడియట్గా దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇండియాలో ఎలా ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా మంచిగా మనం బంగారం కలిసి పెడతాం, బట్టలు కలిసి పెడతాం, బండి కొంటాం, బర్త్డే పార్టీ చేస్తాం. కానీ వైద్యానికి వచ్చేసరికి ఫస్ట్ ఏది దగ్గరగా ఉంటుంది, ఏది ఇమీడియట్గా అయిపోతుందని చూసుకుంటారు. కానీ ఏది దీనికి సరిపోతుంది, ఏది చేయడం ద్వారా దీనికి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనేది మాత్రం చాలాసార్లు తెలియకపోవడం వల్ల మా వివిధ చిన్న హాస్పిటల్స్కి ఎక్కువగా తెలియజేసి వారు మా దగ్గర వచ్చేసరికి చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా ట్రైన్ అయిపోతారు పాపం. సో ఇంకోటి ఒక పేషెంట్ యొక్క కాలి గోరు తీయాలంటే మాకు చాలా బాధగా ఉంటుంది. అంటే అది కూడా కాపాడడానికే ఉన్నాం. కానీ ఒక పేషెంట్ వేలు తీయడము, పాదంలో అన్ని వేలు తీయడము లేదా కాలు తీయడం అంటే చాలా పెద్ద విషయం. అంటే సైకలాజికల్గా కూడా చాలామంది పేషెంట్స్ ఎప్పుడైతే ఇలాంటి మేజర్ యాప్లికేషన్స్ గురి అవుతారో యాజ్ పర్ స్టడీస్ కూడా 30% ఆఫ్ పేషెంట్స్కి నెక్స్ట్ 3 yearsలో ఇంకో కాలుగా పోయే అవకాశం ఉంటుంది. మేజర్ హార్ట్ అటాక్స్ ఇచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. సో
కాబట్టి కాలం మనం పోకుండా మనం జాగ్రత్త చర్యలను కాపాడుకోవడానికి ఏ విధమైన చర్యలు మనం తీసుకోవాలని ముందు నుంచే తీసుకుంటే అది బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంది. దాంట్లో షుగర్ కాకుండా కూడా ఎవరైతే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ టొబాకో ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే 30-40 ఇయర్స్లో కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి మేము చూస్తున్నాం. ఈ సిమ్టమ్స్ వచ్చిన కావాల్సినది ఏం చేయాలి? ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఒక ఫిజిషియన్ లాంటి ద్వారా వారి దగ్గర చూసుకున్నట్టయితే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్టికల్ డాక్టర్ టెస్ట్ చేస్తారు. అందులో ఎప్పుడైతే బ్లాకేజెస్ ఉన్నాయి, అందులో రక్తస్రావం తక్కువగా ఉంది అంటే మాత్రం మాలాంటి యశోద హాస్పిటల్ కానీ అలాంటి వాస్కులర్ సర్జరీ కానీ మీరు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ ప్రత్యేకంగా మా హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇలాంటి అత్యాధునికమైన ప్రొసీజర్స్కి తగిన ఎక్విప్మెంట్ కానీ దానికి తగిన టెక్నాలజీ కానీ ఉండడం వల్ల ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే అత్యంత తక్కువ ధరకే మనం చేయడం జరుగుతుంది. కాకపోతే ఇలా సౌలభ్యం ఉందనే విషయం చాలా మంది తెలియకపోవడం వల్ల వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి మేజర్ యాంపిటేషన్స్ అవుతుందండి. ఇంకోటి మనం గుండెకి తిరుపతిలో కాలం ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాలంలో రక్తనాళాల్లో బ్లాకేజ్ చేసేవారు. ఇది గుండెలో రక్తనాళాలు బ్లాకేజ్ చేసేటంటే మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కాలంలో రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే మనం దాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. కానీ కాలికి మనం ఎప్పుడు అంత ఫాస్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వం. గుండెకి అనుకోండి ఆగిపోతుంది, పని చనిపోతుంది, మనం ఇమీడియట్గా దానికి తగిన వైద్యం తీసుకుంటాం. కానీ దాని సరి తెలియకుండా నెగ్లిజెన్సీ గురైపోయి మేజర్ యాంపిటేషన్స్ అవుతుంది. యాక్చువల్లీ స్పీకింగ్ మన తెలుగు రాష్ట్రాల ఆస్కర్ సెన్సెస్ కూడా నెంబర్ ఆఫ్ యాంపిటేషన్స్ అయ్యే పరిస్థితులు మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. అది వేలు తీయొచ్చు, పాదాలు తీయొచ్చు, కాలు కింది భాగము పై భాగం వరకు తీయడము ఏదైనప్పటికీ కూడా మేజర్ యాంపిటేషన్స్ మనకు చాలా ఎక్కువగా అవుతుంది. ఈ ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో వర్తిస్తాయి. ఈ ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో వర్తించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మాకు యశోద బాలపేట హాస్పిటల్ దీనికి సంబంధించి వర్తించే అవకాశం. ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఇది ఉంటుంది సార్ ఇది. అన్ని ఇన్సూరెన్స్ థ్యాంక్ యూ.